నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 38వ శ్లోకం అండి. నమః శివాయ చ నమః శివాయ. ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నః శివః సోమः సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకः చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాథో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాక్పుణ్యాచలమార్గదర్శిత సుధామూర్తిప్రసన్నః శివః సోమः సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకः చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాథో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఈ శ్లోకం యొక్క భావం అండి. పురాతన జన్మ సుకృతమన్న గిరి మార్గంలో దర్శనమిస్తూ సుధాస్వరూపుడు, నిర్మలానంద స్వరూపుడు, సద్గుణ సేవితుడు, మృగాన్ని చేబూనినవాడు, పరిపూర్ణుడు, అజ్ఞాన రూపాంధకారాన్ని రూపుమాపేవాడు అయిన ఉమాకాంతుడనే చంద్రుడు భావరూపాకాశంలో దర్శనమిస్తే ఆనందసాగరం ఉప్పొంగిపోతుంది. అట్టి స్థితిలో మంచి మనస్సు కలవారికి ఆ సాగరంలో విహరించాలన్న కోరిక కలుగుతుంది. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.